అందరికీ నమస్కారం. శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం అంటే మహిళలకు ఎంతో ప్రత్యేకమైన రోజు. ఎందుకంటే ఆ రోజునే భక్తి శ్రద్ధలతో వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించడం సాంప్రదాయంగా వస్తుంది. మరి 2026లో ఆగస్టు 21న వచ్చే ఈ పవిత్రమైన శుక్రవారానికి ఎందుకు అంత ప్రత్యేకత? ఆ రోజున వరలక్ష్మీదేవిని ఎలా పూజించాలి? పూజా విధానం, ముహూర్తం, పాటించాల్సిన నియమాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఇంట్లో డబ్బు, ఆస్తులు ఉంటేనే ఐశ్వర్యం కాదు. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ, ఆరోగ్యం, ఆనందం, ప్రశాంతత ఉంటేనే అసలైన సంపద. అలాంటి సిరి సంపదలు, సౌభాగ్యం, కుటుంబ క్షేమం కోసం మహిళలు ఆచరించే పవిత్రమైన వ్రతమే వరలక్ష్మి వ్రతం. ఈ వ్రతాన్ని ఆచరించడం ద్వారా అష్టలక్ష్ముల అనుగ్రహం ఉందని భక్తుల విశ్వాసం. మరి పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారాన్ని వరలక్ష్మి వ్రతానికి ఎందుకు ఎంచుకుంటారు? శ్రావణ మాసం లక్ష్మీదేవి ఆరాధన పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ మాసంలోనే శుక్రవారాలు ప్రత్యేకమైనవిగా పరిగణించబడతాయి. అందులో శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం వరలక్ష్మీదేవిని ఆరాధించడానికి అత్యంత విశిష్టమైన రోజుగా సాంప్రదాయంలో భావిస్తారు. శుక్రవారం లక్ష్మీదేవిని అత్యంత ప్రీతికరమైన రోజు కావడం, పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం శక్తివంతమైన సానుకూల శక్తి ఉంటుందని నమ్మకం. శ్రావణ మాసం విష్ణువుకి కూడా ఎంతో ఇష్టమైన మాసంగా భావిస్తారు. విష్ణువు జన్మ నక్షత్రం శ్రవణం కావడం వల్ల ఈ మాసంలో లక్ష్మీ పూజ శ్రేష్టమైనదిగా భక్తులు భావిస్తారు. ఇక పూజా విధానం విషయానికి వస్తే, ఈ రోజున తెల్లవారుజామునే నిద్రలేచి ఇంటిని శుభ్రం చేసుకోవాలి. తలస్నానం చేసి పూజా మందిరాన్ని పూలతో అలంకరించి ఇంటి ముందు అందమైన ముగ్గులు వేయాలి. అనంతరం పూజా సామాగ్రిని సిద్ధం చేసుకొని అమ్మవారి పూజకు ఏర్పాట్లు చేసుకోవాలి. వరలక్ష్మి పూజలో కలశానికి ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. పూజా పీటపై బియ్యం లేదా పసుపుతో మండలం వేసి దానిపై కలశాన్ని ఏర్పాటు చేస్తారు. కలశంలో నీరు, అక్షింతలు, పసుపు, కుంకుమ, నాణాలు వంటి వాటిని కుటుంబ సాంప్రదాయం ప్రకారం ఉంచవచ్చు. కలశంపై మామిడి ఆకులు అమర్చి పసుపు, కుంకుమతో అలంకరిస్తారు. ఆ తర్వాత వరలక్ష్మి దేవి ప్రతిమను లేదా ముఖాన్ని కలశానికి అలంకరించి పూజిస్తారు. అమ్మవారికి పసుపు, కుంకుమ, అక్షంతలు, పూలు, పండ్లు, కొబ్బరికాయ, తాంబూలం సమర్పించాలి. పాయసం, పులిహోర, చక్కెర పొంగలి, వడపప్పు లాంటి సాత్విక నైవేద్యాలని కుటుంబ సాంప్రదాయం ప్రకారం తయారు చేసి సమర్పించవచ్చు. ఈ వ్రతంలో వరలక్ష్మి తోరం కూడా ముఖ్యమైనది. పూజలో తోరాన్ని అమ్మవారి ముందు ఉంచి పూజించి అనంతరం మహిళలు చేతికి కట్టుకుంటారు. ఇది అమ్మవారి ఆశీస్సులకు ప్రతీకగా భావిస్తారు. అయితే తోరం కట్టుకునే విధానం అది ఆచారాల ప్రకారం మారవచ్చు. అలాగే పూజా అనంతరం ముత్తైదులకు పసుపు, కుంకుమ, తాంబూలం, పండ్లు వంటి వాయనం ఇవ్వడం కూడా అనేక కుటుంబాల్లో ఆనవాయితీగా వస్తుంది. ఇది కూడా కుటుంబ సాంప్రదాయం సామర్థ్యాన్ని బట్టి చేసుకోవచ్చు. పూజలో లక్ష్మీ అష్టోత్తరం, లక్ష్మీ స్తోత్రాలు, వరలక్ష్మి వ్రత కథ చదవటం లేదా వినటం ముఖ్యమైన ఆచారాలుగా భావిస్తారు. చారుమతి అనే మహిళ భక్తి శ్రద్ధలతో వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించగా అమ్మవారి అనుగ్రహం లభించిందనే పురాణ కథనం ఈ వ్రతానికి ప్రత్యేకతను తీసుకొచ్చింది. ఇక పూజా సమయం విషయానికి వస్తే, ఉదయం 6:02 నుండి 7:26 సింహలగ్న పూజా సమయం అని చెప్తున్నారు. అయితే పూజా సమయాలు ప్రాంతాన్ని బట్టి మారవచ్చు. కాబట్టి ఈ ప్రాంతానికి సంబంధించిన పంచాంగాన్ని చూసుకోవడం మంచిది. మీ ప్రాంతానికి సంబంధించిన పంచాంగాన్ని చూసుకోవడం మంచిది. వ్రతం రోజున సాధ్యమైనంత వరకు సాత్విక ఆహారం తీసుకోవాలి. ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం ఉండేలా చూసుకోవాలి. కోపం, గొడవలు, చెడు ఆలోచనలకు దూరంగా ఉండి అమ్మవారిని మనస్ఫూర్తిగా ప్రార్థించాలి. ఉపవాసం సాంప్రదాయంగా ఉన్నప్పటికీ ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఉపవాసం చేయాల్సిన అవసరం లేదు. ఆరోగ్య పరిస్థితిని బట్టి ఆహారం తీసుకోవచ్చు. ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే, వరలక్ష్మి వ్రతం కేవలం డబ్బు, బంగారం కోసం చేసే పూజ కాదు. కుటుంబంలో ఆరోగ్యం ఉండాలి, భార్యాభర్తల మధ్య అన్యోన్యత ఉండాలి, పిల్లలు సుఖ సంతోషాలతో ఉండాలి, ఇంట్లో ఎప్పుడు నవ్వులు, ప్రశాంతత నిండాలి, కుటుంబ సభ్యుల మధ్య బంధాలు మరింత బలపడాలి. ఇవన్నీ అమ్మవారిని కోరుకోవడమే ఈ వ్రతంలో ముఖ్య ఉద్దేశం. కాబట్టి ఈ పవిత్రమైన శుక్రవారం వరలక్ష్మి దేవిని భక్తి శ్రద్ధలతో ఆరాధించండి. మీ కుటుంబ సాంప్రదాయం ప్రకారం కలశాన్ని ఏర్పాటు చేసి అమ్మవారికి పూజ చేసి నైవేద్యం సమర్పించి వ్రతకథ చదివి హారతి ఇవ్వండి. వరలక్ష్మీ దేవి కటాక్షంతో
ప్రతి ఇంట్లో సిరి సంపదలు, ఆరోగ్యం, ఆనందం, ప్రశాంతత నిండాలని కోరుకుందాం. మీ అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు.